హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూసారా నిన్న మనం ఏం చెప్పామంటే ఈ లెవెల్ కింద 57,200 కిందకి వెళ్తే వీ కెన్ సీ 100, దానికన్నా కిందకి వెళ్తే 960 అండ్ 900 దాకా 860 దాకా చూడొచ్చు అన్న. కాకపోతే ఫస్ట్ క్యాండిలే మన జోన్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్, మళ్ళీ బ్రేక్ అయితే ఫస్ట్ లెవెల్ దాకా వచ్చింది, మన ఫస్ట్ టార్గెట్ దాకే వచ్చింది, వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ అయింది. ఓకే, అయితే దీంట్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు సార్ మనము అనుకుంటే ఇదిగో చూడండి, మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యే లోపు మనకి ట్రేడ్ వస్తుంది. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయినాక ఈ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే మనం ట్రేడ్ తీసుకుంటే ఇన్ని పాయింట్స్ చూడండి, 260 నుంచి 100 అంటే 150 పాయింట్స్ పడింది. ఈ ట్రేడ్ చాలండి, ఒక్కరికి ఈ ట్రేడ్ చాలు పట్టుకుంటే, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మళ్ళీ చూడండి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇటు బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇది ఈ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా చూడండి, 57,450 నుంచి ఇట్ వెంట్ టు 670, మళ్ళీ ఒక 200 పాయింట్స్. ఈ రెండు ట్రేడ్స్ చాలండి, ఇలా మీరు పట్టుకోగలిగితే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఏ డే. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వాస్. రేపేంటి అంటే సింపుల్గా చూడండి, మళ్ళీ ఇది కొంచెం కిందకి వెళ్ళింది అంతే, సింపుల్గా దిస్ హెస్ గాన్ డౌన్, రైట్. మళ్ళీ ఇది తీసేసుకుంటే మనకి ఇప్పుడు 1 అవర్లో టైం ఫ్రేమ్లో మీరు ఇది చూసుకోండి, రైట్. ట్రెండ్ లైన్ తీసుకోండి, ట్రెండ్ లైన్ తీసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3 పాయింట్స్ టచ్ అవ్వాలండి, 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, అలా 3 పాయింట్స్ టచ్ అయిందే ట్రెండ్ లైన్ విల్ మేక్ సెన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇలా ఉందండి, పైనుంచి ఈ ట్రెండ్ లైన్ వస్తుంది, రైట్, కింద నుంచి ఈ ట్రెండ్. సో మనకి ట్రేడ్స్ ఎక్కడ వస్తాయంటే ఇది చూడండి, హై బ్రేక్ అయితే విచ్ ఇస్ లైక్ 57,780 అంటే 800 వేసుకోండి, 800 బ్రేక్ అయితే మీకు 890, 980 అండ్ 58, 100 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ సైడ్. కాకపోతే ఈ జోన్ పైన క్లోజ్ అవ్వాలి చూడండి, 57,800 పైన క్లోజింగ్ ఇస్తేనే, ఎందుకంటే ఇదంతా సెల్లింగ్ జోన్. చూడండి ప్రీవియస్లీ ఇక్కడ నుంచే పెద్దగా రివర్స్ వచ్చి ఇక్కడ నుంచి పడ్డాం, మళ్ళీ సేమ్ అదే అవుతుంది. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు ఈ జోన్కి వెళ్ళినా ఇక్కడ నుంచి పెద్దగా ఫాలో అయ్యాం. సో ఇప్పుడు కూడా చూడండి, ఈ క్యాండిల్ చూస్తే ఫాలో అయ్యే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ఫాలో అయితే కంటిన్యూషన్ అయిపోతే మళ్ళీ లో దాకా వచ్చేస్తాం, దట్ కెన్ కంటిన్యూ. సో అది చూసుకోండి. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ అంటేనా ఇదిగో సింపుల్గా మీరు ఇది పెట్టుకోండి, ఇదిగో ఈ పెద్ద క్యాండిల్ దగ్గర పెట్టుకోండి, రైట్ ఇక్కడ పెట్టుకోండి. సో దీని కిందకి 57,440 కిందకి వెళ్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. 440 కిందకి వెళ్తే మీరు 440 ఇక్కడే పెట్టుకుందాం, సారీ 370 కిందకి వెళ్తే 280 కిందకి వెళ్తే 200 కిందకి వెళ్తే 100. ఇవి మీ టార్గెట్స్ అందరు డౌన్ సైడ్ చూసుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్ చేంజ్ చేసుకుందాం, ఏం చెప్తుందో దాంట్లో కూడా మనం ఈ చెప్పిన లెవెల్స్లోనే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉందా లేదు చూసుకుందాం ఒక్కసారి. చూడండి ఇక్కడ చూడండి, వాల్యూమ్ పెద్దగా ఉంది, ఈ రెండు వాల్యూమ్ 57,500 అండ్ 600. సో అందుకే మనం ఏం చెప్పి